ఎస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్తా అన్నా, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి లింక్ ఎట్లా శ్రావ్య, ఎట్లా, ఏ రకంగా అని ఇక్కడ 2-3 కారణాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే అందరు ఒకటేనా, మధ్యలో సోకాల్డ్ ప్రజలతోటి ఆడుకుంటున్నారా, కార్యకర్తలతో ఆడుకుంటున్నారా? సో ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మొన్న రీసెంట్గా రాజ్యసభ నామినేషన్స్కి లాస్ట్ డే, రాజ్యసభ నామినేషన్కి లాస్ట్ డే అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసినాయి, కానీ బీఆర్ఎస్ మాత్రం చేయలేదు. ఎందుకు చేయలేదు? అసలు ఎక్కడో ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి సంబంధించినటువంటి రాజ్యసభ కోసము ఎవరినో మనకి తెలియని ఆ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణకు కాంగ్రెస్లో ఎవరు లీడర్లు లేరు, కాంగ్రెస్ కార్యకర్తలు లేరు, కాంగ్రెస్లో లీడర్లు లేరు. సో వేరే రాష్ట్రంకి సంబంధించినటువంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి తెలంగాణ రాజ్యసభ లీడర్గా ఎట్లా ప్రమోట్ చేసిర్రు, ఎట్లా ఇచ్చిండ్రు? పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాదు, సోకాల్డ్ కేటీఆర్ ఇంకొంతమంది లీడర్లు ఏం మాట్లాడుతున్నారండి? అట్లెట్లా అసలు కాంగ్రెస్లో నాయకులే లేరు, కాంగ్రెస్లో ఎవరు లేరు, తీసుకొచ్చి బయటోడిని తెచ్చిపెట్టిండ్రు, బయటోడిని తీసుకొచ్చి ఈడబెట్టిండ్రు అని చెప్పి వీళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు, అంటే పైన పట్టారం లోన లొటారం లాగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారంటే అంత బాగా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకు శ్రావ్య ఇట్లా అంటున్నావు, ఉత్తుత్తుగానే అట్లా అంటారా అంటే, మరి బీఆర్ఎస్ రాజ్యసభలో ఎందుకు పార్టిసిపేట్ చేయలే, తెలంగాణ నుండి ఎందుకు నామినేషన్ వేయలే, లాస్ట్ డేట్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. అండ్ ఈ రాజ్యసభ కాంగ్రెస్ తరపున నామినేట్ చేసిన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు తెలంగాణ నుండి రాజ్యసభ ఎంపీగా పక్క రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్లో సరైన లీడర్లు ఎవరు కూడా కనబడలేదు కాబట్టి ఇచ్చిండ్రు. అండ్ మా బీఆర్ఎస్ అయితే అసలు రాజ్యసభ నామినేషనే వేయలే. మరి ఎందుకు వేయలేదా అని చెప్పి బాగా ఆలోచించిన నేను. తీరా ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఈ మా కవితక్క లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో ఎవరైతే డీల్ చేస్తున్నాడో, సుప్రీంకోర్టులో మా కవితక్క కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ డీల్ చేసిన వ్యక్తే కాంగ్రెస్ నుండి రాజ్యసభ పాత్రలో ఎంపికైండు. ఎవరైతే కవితక్క కేసు తీసుకొని వాదిస్తున్నారో బెయిల్ కోసం, నేను మళ్ళా చెప్తున్నా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఎవరైతే కవితక్క లిక్కర్ స్కామ్ గురించి సుప్రీంకోర్టులో వాదిస్తున్నారో, కవిత బయటికి రావాలని చెప్పి, దీనికి కవితకి ఏం సంబంధం లేదని చెప్పి, ఆ పర్సన్కే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చింది. ఆ పర్సన్కే అంటే కవిత కేసు వాదించినటువంటి లాయర్కి, వాదించేటువంటి అడ్వకేట్కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజ్యసభ పదవిని తీసుకొచ్చి కట్టబెట్టింది. అట్లెట్లా తీసుకున్నారు మరి? ఇవన్నీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరెవరికి క్లోజు? పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అండ్ ఈ మనిషికి సపోర్ట్ చేయడానికి, అంటే తెలంగాణ రాజ్యసభ ఎంపీకి సపోర్ట్ చేయడానికి ఎవరైతే కాంగ్రెస్ రాజ్యసభ ఇచ్చిందో, కవిత కేసు వాదించినటువంటి అడ్వకేట్కి ఎవరికైతే రాజ్యసభ ఇచ్చిందో, ఈయనకి సపోర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ నామినేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇంటర్నల్గా ఈయనకే సపోర్ట్ చేసింది. ఎందుకంటే కవిత కేసు వాదించేది ఈయన కాబట్టి, ఆ సింగు కాబట్టి. ఓకే, సో అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డీప్గా వెళ్తే వీళ్ళు బ్యాక్ ఎండ్లో ఒకటి, పైకొకటి, లోపలొకటి, హమీ తుమి ఏక్ హై రబై అని చెప్పి ఎట్లా మాట్లాడతారు అనేది మీకు అర్థం కావాలా? దీన్ని బట్టి ఎవడయ్యా పిచ్చోళ్ళు ఈ సందర్భంలో అంటే, ప్రజలు, మా కార్యకర్తలు ప్రజలే. ఈ పైన స్టార్స్, సూపర్ స్టార్స్ అందరు లోపల సేమ్. ఓకే, అతన్ని బయటవాడికి ఈయన సపోర్ట్ చేస్తాడు. ఈయన ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పారు. ఇది ఇంకొక సబ్జెక్టు. ఓకే, కానీ ఈ కాంగ్రెస్కి మొన్న ఇచ్చినటువంటి తెలంగాణ
రాజ్యసభ వేరే రాష్ట్రమైనటువంటి పర్సన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టు అడ్వకేటు, కవిత కేసుని డీల్ చేసే వ్యక్తి ఈయననే. మరి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సంధి ఎక్కడ కుదిరింది? బీఆర్ఎస్ ఎందుకు రాజ్యసభ నామినేషన్ వేయలే? రాజ్యసభకు ఎందుకు బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలే? లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా ఈయనకి సపోర్ట్ చేసిండ్రు ఎందుకు? ఈడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయిందా? హైకమాండ్ కలిసిందా? ఢిల్లీ లెవెల్లో ఇప్పుడు ఇవాళ కూడా కేటీఆర్ హరీష్ రావు హుట్టిన ఢిల్లీకి పోతుర్రు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి పోయి కూర్చున్నారు. ఎందుకంటే ఒకటి పాయింట్ నెంబర్ 1, కవిత కొంట్లో బాగాలేదు, కవిత హాస్పిటల్లో ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యతగా మరి ఏమైంది ఏంది తెలుసుకోవడం, పరామర్శించడం, అక్కడ ఇంకేమైనా కావాలంటే కవితకు అరేంజ్ చేయడము. కానీ ఇంకొక ముచ్చట కూడా నెరవేర్చడానికి కూడా పోతున్నారు. గదేందో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు పోయి మాట్లాడినాక రేపో ఎల్లుండో నేను మీకు చెప్తా. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. అండ్ మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే మాట ఏంది శ్రావ్య? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఏంది శ్రావ్య? ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ విషయం మనం మాట్లాడుకోవాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదించుకున్నటువంటి ఆస్తులు ప్రజలకి తెలిస్తే గుండెల నొప్పే వస్తుంది. ఏకంగా 4 లక్షల కోట్లకు పైన ఆస్తులు వాళ్ళు సంపాదించినారు, క్యాషే, రెడ్ హ్యాండెడ్గా. అయితే ఈ డబ్బు ఈ కుటుంబకులకు సంబంధించినటువంటి 4 లక్షల కోట్ల ఆస్తి ఏడుంది శ్రావ్య అంటే ఎవరైతే సత్యం రామలింగరాజు కొడుకు మీ అందరికి సత్యం రామలింగరాజు మీ అందరికి కూడా తెలుసు. సత్యం రామలింగరాజు మీ అందరికీ తెలుసు. సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజు, ఇతను మన కేటీఆర్కి చాలా క్లోజు. ఎంత క్లోజ్ అంటే సాయంత్రం ఇద్దరు కలిసి ఒకటే కార్లో తిరుగుతారు. 6ంటికి కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కార్ రెడీ పెడితే కేటీఆర్ వచ్చి కార్ ఎక్కుతాడు. అక్కడ నుంచి ఎక్కడైతే కొత్త రోడ్డు జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్నటువంటి సత్యం రామలింగరాజు కొడుకు రవితేజ గెస్ట్ హౌస్కి కేటీఆర్ని పట్టుకపోతాడు. ఇక అక్కడ ఏం చేస్తారు ఏందనేది నేను మాట్లాడా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. మరి ఇప్పుడు దీనికి ఏం శ్రావ్య? ఒక పక్క 4 లక్షల కోట్లు అంటావు, ఒక పక్క బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటావు, మరో పక్క ఇంకేదో చెప్తావు అని ఉత్తి ముచ్చట్లు ఇవన్నీ కూడా చెప్తావు అని చెప్పి మాట్లాడుతురు. సో ఏంటంటే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లే, సత్యం రామలింగరాజు కొడుకు వెరీ క్లోజ్ టు కేటీఆర్. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా అన్నీ కలిసే చేస్తారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీళ్ళ కంపెనీలలో చాలా ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, మరి బీజేపీ బీఆర్ఎస్ విలీనంకి సత్యం రామలింగరాజు కొడుకు రవితేజకు ఈ 4 లక్షల కోట్లకు మరి సంబంధం ఏంది అని చెప్పి నేను చెప్పాలంటే ఇది చాలామంది పెద్దలకు తెలిసినటువంటి విషయం. కార్యకర్తలకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇట్లాంటివి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ 4 లక్షల కోట్లు అనేది ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. సరే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా చక్కని వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి కూడా గదే బ్లాక్మెయిల్ దందా స్టార్ట్ చేస్తుండు. అంటే దీన్ని బట్టి అందరు దొంగలని అర్థమైపోయింది. సరే, ఈ 4 లక్షల కోట్ల ముచ్చట ఏంది? ఈ తేజ దగ్గర ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి 4 లక్షల కోట్లు వీళ్ళు పెట్టిరు. కేటీఆర్ బాగా పరేషాన్ ఉన్నాడు, టెన్షన్ అవుతుండు. ఇవి ఎక్కడున్నాయి పైసలు? తేజారాజు తీసుకుపోయి సింగపూర్లో పెట్టిండు. 4 లక్షల కోట్లు సింగపూర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 లక్షల కోట్లు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా, లేకపోతే ఇంకెవరైనా టార్గెట్ చేసినా, ఒకవేళ తేజారాజు అమ్ముడు పోతే ఈ 4 లక్షల నోట్లు తీసుకొని ఎక్కడికన్నా పంగనామాలు పెడితే, ఇప్పటికే చాలామంది కేసీఆర్ కొన్ని డబ్బులు తీసుకొని టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని పారిపోయినారు. తర్వాత ఎన్నిసార్లు కేసీఆర్ గారు ఫోన్ చేసినా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు ఆన్సర్ చేస్తలేరు. పెద్ద ఎత్తున పైసలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ బీబీ పాటిల్ లాంటి వాళ్ళు, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకొంతమంది.
మరి ఇప్పుడు ఈ 4 లక్షల కోట్లు సరే తీసుకోవడం ముచ్చట పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు ఆ 4 లక్షల కోట్ల గురించి డీటెయిల్స్ బయటికి వస్తే వీళ్ళ పరువు పోతుంది. ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించారు, ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి పేరు తెలంగాణ ఉద్యమం అది ఇది అని చెప్పి ఏవైతే మాట్లాడినామో పరువు అంతా కూడా పోతుంది. సో దానికోసమే బీజేపీల విలీనమైతే, బీఆర్ఎస్ కనుక బీజేపీల విలీనమైతే వాళ్ళు మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎంతో కొంత వీళ్ళకి ఇచ్చేసి సప్పుడేక ఏదో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అని. ఈ రవి తేజారాజ్ అని ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈ కేటీఆర్కి జాన్ జిగిరి జిల్లి జప్ప గోడ మీద కప్ప ఇక ఎన్ని ఉంటే అన్ని తేజారాజు. ఇక ఎంత క్లోజ్ అంటే ఇక సాయంత్రం 6 గంటలైతే చాలు ఇక చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. ఏదైతే కొత్త రోడ్డు కబ్జా పెట్టి కొంతమంది ల్యాండ్స్ కబ్జా పెట్టి కొత్త రోడ్ వేసిండ్రో, ల్యాండ్స్ కరోనా టైంలో కొత్త రోడ్ వేసిరు కదా, రాత్రికి రాత్రి ఇట్లా కరోనాలో కోవిడ్ టైంలో ఆ కొత్త రోడ్డు కొంతమంది ల్యాండ్లు కబ్జా పెట్టి మరి వేసిండట గవర్నమెంట్, కేటీఆర్ వేయించిండట. సో అక్కడ తేజారాజు గెస్ట్ హౌస్ ఉన్నది, అది కథ యాక్చువల్గా. తేజారాజు గెస్ట్ హౌస్ ఉంది. ఇక సాయంత్రం 6 అయితే చాలు కారు వచ్చి ఆగుతుంది, మన చేదోడు వాదోడు అక్కడ పోతారు ఇక ఇద్దరు మంచిగా. సో అంత క్లోజ్, ఇక అంత క్లోజ్ ఇద్దరు. ఓకే, సో ఈ 4 లక్షల కోట్లు ఎట్లా కాపాడాలా, తేజారాజు నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలా? సో మొత్తం బయటికి వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. తెలంగాణ ప్రజలు చీ అంటారు. ఏదో 1,00,000 కోట్లు అనుకున్నారు, లేకపోతే కాళేశ్వరం అనుకున్నారేమో, కానీ ఈ 4 లక్షల కోట్లు వీళ్ళకి ఎట్లొచ్చినాయిరా బాబు ఇన్ని గనమా. 1,00,000 కోట్లు అంటే పోనీ అందరు కలిసి చేసిన అనుకోవచ్చు, 4 లక్షల కోట్లు అంటే తరతరాల కుటుంబాలు తరగని చిరునామా లెక్క. ఎంత తిన్నా కరిగిపోదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆస్తి. సో మరి ఇంతగానం చేసిర్రా అని ముక్కల వేలేసుకొని మొత్తం పరువంతా పోతుంది. కాబట్టి ఈ బీజేపీలో విలీనం అయిపోయి నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఇంత కొంచెం ఇచ్చేద్దాము, ఇవి ఎక్కడక్కడ సెటిల్ చేసేసి హ్యాపీగా ఇక ఏదో ఒక పదవి తీసుకొని సైలెంట్గా విలీనం చేయొచ్చు అన్నట్లు చిచ్చు రాజేసారు. ఒక నిప్పు తీసుకు ఇట్లేసారు. ఇక అఫ్కోర్స్ నేను కూడా బాధపడ్డా, మా కేసీఆర్ ఇట్లాంటి డెసిషన్ తీసుకోడు, బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికి కూడా కలవదు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో, ఎందుకంటే టీడీపీకి బీజేపీకి పడదు, కానీ ఎలక్షన్ కోసం పొత్తు పెట్టుకుంది. సో ఇట్లా కూడా ముందు పొత్తు పెట్టుకుంటే ఏమో అనుకున్నాం, కానీ కేసీఆర్ అటువంటి రాంగ్ స్టెప్ తీసుకోవడం అనుకున్నాం. కానీ మరి కేటీఆర్ ఆలోచనలు అయితే గిట్లున్నాయని అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే ఈ కొన్ని డీటెయిల్స్ కొన్ని ప్రూఫ్స్ నా దృష్టికి వచ్చినాయి. అవన్నీ చూసిన తర్వాత 4 లక్షల కోట్ల అని చెప్పి ఇక ఇదా కథ. అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక యూట్యూబ్కి ఛానల్కు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చేసే ఒక పర్సను ఒక ఛానల్ నుండి బయటకు వచ్చేసిండు. వస్తూ ఏమన్నాడు, కేటీఆర్ ఫేస్ టైంలో మాట్లాడిండు, మొత్తం మేము చేసిన వీడియోలన్నీ కూడా మా ఈ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన డిలీట్ చేసిండు, 80 కోట్లకు ఆ యూట్యూబ్ ఛానల్ను బేరం పెట్టిండ్రు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫండింగ్తోనే ఈ శాటిలైట్ అనేది స్టార్ట్ అయింది. బ్రేకింగ్ న్యూస్, నేనే చూడండి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేసిండు అని అంటే ఎవరికైనా డౌట్ రాదా? ఇప్పుడు వీళ్ళు డప్పు కొట్టే ఛానల్ ఏది 80 కోట్లు ఫండింగ్ కేటీఆర్ ఇచ్చిండా లేదా? క్వశ్చన్ నెంబర్ 1. ఆ వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకున్నాడు, ఆయన మార్నింగ్ న్యూస్లు చేసుకుంటున్నాడా? పాయింట్ నెంబర్ 2. బాగా ట్రోల్ అయిందా? పాయింట్ నెంబర్ 3. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసు, అంటే కేటీఆర్ ఆ పర్సన్కి చాలా క్లోజ్ కదా. ఆ శాటిలైట్